24x7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. మీరు చూస్తున్న ఈ గోతుల విజువల్స్ చెరువులు కాదండి. మన బొబ్బిలి మండలం సీతయ్యపేట మరియు గోపాల్ రాయుడుపేట పంచాయతీరాజుపేట గ్రామాల రోడ్. గత 25 సంవత్సరాలుగా ఈ రోడ్డు పరిస్థితి ఇలానే ఉండిపోయిందని, ఆ గ్రామాల ప్రజల ఆశ నెరవేరడం కష్టతరంగా మారిందని, సుమారు 25 సంవత్సరాల క్రితం పెద్దింటి జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ రోడ్ నిర్మించారని, ప్రతి ఎలక్షన్ ముందు నాయకులు ప్రజల ముందుకు వచ్చి మీకు రోడ్వేస్తామని చెప్పి వెళ్లిపోతున్నారే తప్ప రోడ్డు పనులు జరిగించే ఆలోచన చేయట్లేదని ప్రజలు తెలిపారు. రోడ్డుపైన పెద్ద పెద్ద గోతులు ఉండటంతో పిల్లలు రోజు స్కూల్కి వెళ్లి రావడంలోనూ, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు అనేకసార్లు గోతుల్లో పడిపోవడం జరిగిందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రామాలకు రోడ్లు వేస్తున్నారు గాని, బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో బొబ్బిలికి దగ్గరలో ఉన్న ఈ గ్రామాలకు మాత్రం రోడ్ల నిర్మాణానికి నాయకులు, అధికారులు నీరుగారుస్తున్నారని, కేవలం దిబ్బగూడవలస నుండి రాజుపేట వరకు 3 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ బీటీ రోడ్డు నిర్మాణానికి 25 సంవత్సరాలు సమయం పట్టిందని వారు తెలిపారు. రోడ్డు పనులు ప్రారంభిస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన చెప్పినప్పటికీ ఇంకా పనులు పూర్తి కాలేదని, బేబీనాయన పూర్తి స్థాయిలో చొరవ చూపి రోడ్డు పనులు వేగవంతం చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. అయిన తర్వాత చిన్నప్పటి అయ్యాడు. అక్కడ 3 కొబ్బరికాయలు కొట్టాడు, ఇక్కడ 2 కొట్టాడు. అయినా వాళ్ళ బేబీ నేను వచ్చాడు. నేను బస్సు మీద వస్తాను అన్నాడు. మధ్యాహ్నం దరిసేటు అరగైపోతాను. ఈవేళ నిన్న టెండర్ అన్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిందట. ఎన్ని సంవత్సరాలు సుమారు ఇది? సుమారు 18 సంవత్సరాల నుంచి ఇదే నరకయాతన అనుభవిస్తాను. మరి అదే చాలాసార్లు ఇచ్చారా, వెంటలు ఇచ్చారా ఎమ్మెల్యే గారు? ఎవరన్నాడుగా ఎమ్మెల్యే బేబీ ఎదుగు బస్సు ఇదిగో టెండర్ రానిది అన్నాడు. నిన్న వరకు నిన్న అంతా నుంచి 10 వెనక్కి వెళ్ళింది టెండర్ అని అంటాడు. టెండర్ పాడడానికి ఒకటి రాలేదని అంటాడు. ఇలా